ఓం నమ శివాయ. నమస్తే అండి. ఈరోజు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. కంటిన్యూస్ గానే గురుపాలిత లగ్నాల వారికి బాలేదండి. సో ఈ సమయంలో సూర్యుడు మేషంలోకి రావడం, అలాగే ఈ శనీశ్వరుడు ఆ మేషాన్ని కూడా చూడడం, కుజుడిని కూడా డామినేట్ చేయడం అన్నది జరుగుతుందండి. సో ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో లేదా గవర్నమెంట్ అధికారులు ఉంటారో వారికి పదవీ గండం ఉండడానికి లేదా సస్పెండ్ అవ్వడానికి లేదా వారు అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడానికి, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి గురుపాలిత లగ్నాల వారికి. అయితే గురుపాలిత లగ్నాలలో వారికి కూడా వారికి శనీశ్వరుడు యొక్క దశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఉండదు. శనిపాలిత లగ్నాలకి ఇది చాలా మంచి సమయం. వారికి ఫేవరబుల్గా ఉంటుంది. అంటే వారు రాజకీయ నాయకులైనా లేదా వారు గవర్నమెంట్ అధికారులైన వారు ఉన్నత స్థానాలను అధిరోహించడం లేదా వారికి పదవి లభించడం అన్నది జరుగుతుంది. అయితే ఈ శనిపాలిత లగ్నాలకి శనీశ్వరుడు యొక్క దశ మాత్రం ఉండవలసి ఉంటుంది. ఒకవేళ శని దశ లేకపోయినట్లయితే వీరికి ఆ విధమైనటువంటి ఫలితాలు కలగవు. సో ఈ విధంగా శనిపాలిత లగ్నాలకి శనీశ్వరుడు ఉన్నట్లయితే ఫేవరబుల్ గాను, అదే గురుపాలిత లగ్నాలకి శనీశ్వరుడు యొక్క దశ ఉన్నట్లయితే అన్ఫేవరబుల్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఈ వారమే కాదండి, ఈ నెల రోజులు కూడా ఈ విధంగానే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ సమయంలో ఎన్నికలు జరగటం కూడా జరుగుతుంది. ఇది రాజకీయ నాయకులకి ఊహించినటువంటి అనుకోనటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఏ లగ్నాలకి ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి. లెట్ స్టార్ట్. సో అన్ని లగ్నాలకి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 0°7' జస్ట్ ఇతను మేషంలోకి రావడం జరిగిందండి. చంద్రుడు 6°13' ఇతను మిథునంలో ఉన్నాడు. కుజుడు 22°44' ఇతను కుంభంలో ఉన్నాడు. బుధుడు 26°58' ఇతను మేనంలో ఉన్నాడు, ఇంకా వక్రిస్తూనే ఉన్నాడండి. గురువు 25°58' ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 16°25' ఇతను మీనంలో ఉన్నాడు. శనీశ్వరుడు 20°47' ఇతను కుంభంలో ఉన్నాడు. ఇంకా ఈ వారంలో చంద్రుడు తప్పితే వేరే గ్రహాలు ఏవి గమనాలు ఒక క్షేత్రం నుండి ఇంకో క్షేత్రానికి మారడం లేదండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి, చంద్రుడు 14, 15వ తారీఖు మిథునంలోనే ఉంటాడండి. 15 నైట్ 8:39 ఇతను కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. సో 16, 17 కర్కాటకంలోనే ఉంటాడండి. 18వ తారీఖు మార్నింగ్ 7:57 సింహంలోకి వెళ్తాడు. 18, 19, 20 నైట్ దాకా సింహంలోనే ఉంటాడండి. 20 నైట్ 8:52 కన్యలోకి వెళ్తాడు. సో మేష లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, వీరు శారీరకమైనటువంటి శ్రమ బాగా ఎక్కువగా ఉంటుందండి. ఊరికినే అలసిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుందండి. సో దానివల్ల అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. కాబట్టి ఎందులోనూ కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయవద్దు. అలాగే మీరు ఏ తెలియనటువంటి విషయాలలో ప్రవేశించవద్దు. అలా చేసినట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది.
అలాగే మీకు అధిక వ్యయం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది కోల్పోతారు. శత్రు రుణ రోగ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయండి. అలాగే కోర్టు కేసులు ఇలాంటి ఏమైనా ఉన్నట్లయితే మీకు వ్యతిరేకంగా తీర్పులు రావడానికి కూడా ఆస్కారము ఉంటుంది. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీ కలత్రంతో మంచి చక్కటి అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. నిద్ర, ఆహార, విహార విషయాలలో ఏ విధమైనటువంటి లోటు ఉండదు. చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 14, 15 తారీఖు అంత నార్మల్గానే ఉంటుందండి. ఇంకా 16, 17 తారీఖు మీ స్థిర ఆస్తులలో ఏమైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 18, 19, 20వ తారీఖు అంతా మిక్స్డ్ గానే ఉందని చెప్పవచ్చండి. సో మీ సంతానం మీ మాట వినకపోవచ్చు. కాబట్టి మీ సంతానం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా వృషభ లగ్నానికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంచెం స్ట్రెస్ అన్నది ఉంటుందండి. సో మీ పై అధికారుల నుండి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ స్థిర ఆస్తులలో ఒక్కొక్కసారి తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. శత్రు రోగ రుణ బాధలు తీరుతాయి. గవర్నమెంట్ లోన్స్ ఇటువంటి ఏమైనా మీరు పెట్టుకున్నట్లయితే ఆ గవర్నమెంట్ లోన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులని జయిస్తారు. అకస్మాత్తుగా మీకు ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 14, 15వ తారీఖు మీ వాక్కుని కొంచెం కంట్రోల్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. మీ వాక్కు వలన ఒక్కొక్కసారి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు ఏ పని తలపెట్టినా ఆ పనులు మధ్యంతరంగా నిలిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 16, 17వ తారీఖు అంత నార్మల్గానే ఉంటుందండి. ఇంకా 18 నుంచి 20 దాకా మీ స్థిర ఆస్తుల విషయాలలో అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు, ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీరు ఏమైనా వాహనాలు తీసుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చండి. చక్కటి వాహన సౌఖ్యం అన్నది కలుగుతుంది. శత్రు రోగ రుణ బాధలు తీరుతాయండి. చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా మీరు కళా రంగాలలో ఉండేవారికి కానీ, మీడియా రంగాల్లో ఉండేవారికి కానీ, లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేవారికి చక్కటి గుర్తింపు అన్నది లభిస్తుంది. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా నెగిటివ్గా చూసుకున్నట్లయితేనండి స్టూడెంట్స్కి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే మీ సొసైటీలో మీ చుట్టుపక్కల మీరు అధికార భంగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు రాజకీయ నాయకులైతే అధికారాన్ని కూడా కోల్పోవచ్చు కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వితండంగా వాదించుకోవడానికి దాని వలన సఖ్యత లేకపోవడము, విందు వినోదాలలో లోటు ఏర్పడము అన్నది జరుగుతుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 14, 15వ తారీఖు మీకు కొంచెం అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి.
నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 16, 17 తారీఖు మీ వాక్కుని కొంచెం కంట్రోల్గా ఉంచుకోండి. మీ వాక్కు వలన తీవ్రమైనటువంటి అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. మీ వాక్కుని సౌమ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా 18 నుంచి 20 తారీఖు అంతా నార్మల్ గానే ఉంటుందండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్ వలన తీవ్రమైనటువంటి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. అలాగే స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ అధికారుల నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయం కాదండి. తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది ఉత్తీర్ణత సాధించడానికి. అలాగే ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. లేడీస్ నుంచి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 14, 15 తారీఖు వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఉన్నత జన్మ కోరుకున్న వారికి ఇది చాలా చక్కటి సమయము. శత్రు రోగ రుణ బాధలు తీరతాయండి. ఇక 16, 17 తారీఖు మంచి ఆరోగ్యంగాను ఆకర్షణీయంగాను కనపడడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 18 నుంచి 20 తారీఖు దాకా అంత మిక్స్డ్గా ఉంది. కాబట్టి మీ వాక్ విషయాలలో కొంచెం కంట్రోల్గా ఉండండి. లేకపోతే కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. స్థిరాస్తులలో మోసాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, దాని వలన విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి, వ్యసనం బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అగ్నిగండాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వాహన గండాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త సూచన. చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది. కొండకి చిల్లు పడినట్లుగా చర ఆస్తులు ఖర్చు అవుతాయి. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఒక విద్యార్థులకి మాత్రం ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చండి. అలాగే మీ సొసైటీలో కానీ మీ చుట్టుపక్కల కానీ మంచి అధికారాన్ని పొందుతారు. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 14, 15 తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 16, 17 తారీఖు దుష్ట సాంగత్యం ఏర్పడడానికి, దానివల్ల అధిక వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 18 నుంచి 20 తారీఖు మీ ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలండి. కోపం బాగా పెరగడానికి ఆస్కారము ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి కూడా ఆస్కారము ఉంటుంది. కుటుంబ అన్యోన్యత అన్నది ఉండదు. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు స్థిర ఆస్తుల యందు సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. అందులో అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా శత్రు రోగ రుణ బాధలు ఏమీ ఉండవండి. లాయర్లకి, డాక్టర్లకి, వడ్డీ వ్యాపారస్తులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు.
స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 14, 15 తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం టెన్షన్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ స్థిరాస్తులలో ఏయైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏయైనా సమీకరించుకోవాలంటే అవి అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 16, 17 తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి ఈ సమయంలో బాగా కష్టంగా ఉండడానికి, ఏ పనులు కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రజాదరణ కూడా కోల్పోతారు. ఇంకా 18 నుంచి 20 తారీఖు దాకా చూసుకున్నట్లయితేనండి మీకు దుష్ట సాంగత్యం ఏర్పడడానికి, దానివల్ల అధికమైనటువంటి వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ప్రశాంతత అన్నది కొరబడుతుంది. See you నెక్స్ట్ లగ్నం. ఈ తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీరు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. ఊరికినే అలసిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయము. మీ వాక్ చాతుర్యం చేత ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. విద్యార్థులకి మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి వారు కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు తీరతాయండి. మీరు వడ్డీ వ్యాపారస్తులు కానీ లేదా లాయర్లు కానీ డాక్టర్లు అయినట్లయితే ప్రాక్టీస్ చాలా చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 14, 15 తారీఖు మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ఇంకా 16, 17 తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే మీ స్థిరాస్తులు యందు ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏదైనా సమీకరించుకోవాలంటే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 18 నుంచి 20 తారీఖు దాకా మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్ చాతుర్యం చేత ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో మోసాలు జరగడానికి కానీ లేదా లిటిగేషన్లు ఉండడానికి కానీ ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగీత సాహిత్యాల మీద అభిరుచి ఉన్న వారికి, కళా రంగాలలో ఉండే వారికి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. అలాగే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. రాజకీయ నాయకులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. వారికి పదవి గండం జరగడానికి, వీరి మీద ఏవైనా కేసులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రుణ బాధలు బాగా పెరుగుతాయి. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 14, 15 తారీఖు మీకు మంచి ప్రజాదరణ అన్నది కలుగుతుంది. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత పెరుగుతుంది. ఇంకా 16, 17 తారీఖు మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ఇంకా 18 నుంచి 20 తారీఖు దాకా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం టెన్షన్స్ అన్నవి ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంక ఈ ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీకు వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీరు కళా రంగాలలో ఉండే వారికి కానీ లేదా మీడియా రంగాల్లో పనిచేసినా లేదా కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసినా మీకు గుర్తింపు అన్నది ఉండదండి. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే గ్రామ అధికారాన్ని కోల్పోతారు.
ఇది రాజకీయ నాయకులకి సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. వీరికి అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంటుంది. అయితే వీరికి అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారితో పనులు చకచకా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 14, 15వ తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఇంకా 16, 17వ తారీఖు ప్రజాదరణని కోల్పోతారు. ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 18 నుంచి 20 తారీఖు దాకా మీ చరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోయినట్లయితే అనవసరంగా ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంక ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, మీ వాక్కుని కొంచెం కంట్రోల్గా ఉంచుకోండి. లేకపోయినట్లయితే తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల మనసు ప్రశాంతత అన్నది కోల్పోవడం అన్నది జరుగుతుంది. మీ స్థిరాస్తులలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు స్థిరాస్తులు ఏవైనా తీసుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయం. గవర్నమెంట్ అధికారుల నుండి ఏమైనా పనులు ఉన్నట్లయితే చకచకా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 14, 15వ తారీఖు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 16, 17వ తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 18 నుంచి 20 తారీఖు దాకా ఒక్కొక్కసారి మీకు ప్రమాదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. ప్రజాదరణని కోల్పోతారు కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా కుంభలగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితేనండి, మీ వాక్కు వలన స్త్రీలని బాగా ఆకర్షించగలుగుతారు. స్త్రీ సౌఖ్యం అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారండి. మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందగలుగుతారు. అయితే చరాస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో సత్సంబంధాలు ఉండవు. పిత్రార్జితాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 14, 15వ తారీఖు విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఎవరైతే ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా వీసా ప్రయత్నం చేయాలనుకున్నా అవి రిజెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి, ఏ పని చేసినా వృధా ప్రయాస అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. ప్రజాదరణని కోల్పోతారు. ఇంక 16, 17వ తారీఖు మీకు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 18 నుంచి 20 తారీఖు దాకా మీ కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇక మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకున్నట్లయితేనండి, మీ ముఖ వర్చస్సు బాగా డల్ గా ఉండడానికి, అందవిహీనంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీ ముఖ వర్చస్సు పెరగడానికి మీరు బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఎలర్జీస్ రావడం, మొటిమలు రావడం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోండి. మీ వాక్కు వలన తీవ్రమైనటువంటి అవమానాలు పొందడానికి, దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ మీద ఏమైనా కేసులు ఉన్నట్లయితే మీకు జైలు శిక్ష పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన.
చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 14, 15వ తారీఖు మీ స్థిర ఆస్తులలో ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి సంపాదించుకోవాలనుకుంటే ఇది చక్కటి సమయము. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందగలుగుతారు. ముఖ్యంగా గురువులకి, ఆధ్యాత్మికమైనటువంటి గురువులకి చక్కటి గౌరవం అన్నది లభిస్తుంది. ఇంకా 16, 17వ తారీఖు విద్యార్థులకి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి ఈ సమయంలో మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందగలుగుతారు. మంచి ప్రజాదరణని పొందగలుగుతారు. అకస్మాత్తుగా మీకు ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 18 నుంచి 20వ తారీఖు చూసుకున్నట్లయితే మీ శత్రు రోగ రుణ బాధలు విషయాలలో కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.